ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం రాజధాని అమరావతిలో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమరావతి వేదికగా ఈ వేడుకలను నిర్వహించడం ఇదే ప్రథమం. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి 30 నెలల వెలుగుల సాక్షిగా వందనం సమర్పించారు. స్వర్ణాంధ్ర 2047 ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా బుల్లెట్ ఎస్కార్ట్ కాన్వాయ్లో వేడుకల ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి పోలీస్ కంటింజెంట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీ మరియు ఇతర పోలీసు విభాగాల సంసిద్ధతను ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ 2 లక్ష్యాలు వేరు కాదు. వికసిత్ భారత్కు బలమైన రాష్ట్రం, స్వర్ణాంధ్రకు బలమైన దేశం కావాలి. అందుకే దేశం కోసం మనం చేసే ప్రతి పని స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఒక భాగం. స్వర్ణాంధ్ర కోసం మనం చేసే ప్రతి పని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక భాగం. అంతా కలిసి ఐక్యంగా బాధ్యతగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం. వికసిత్ భారత్ను సాకారం చేద్దాం. దీనికోసం 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దృఢమైన సంకల్పం తీసుకుందాం. ఎన్నో సవాళ్లు దాటి వచ్చాం. స్వతంత్ర భారతదేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. రాష్ట్రం కూడా ఎన్నో ఒడుకుదొడుకులు చూసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం మనకు గుర్తింపు తెచ్చింది. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నవంబర్ 1వ తారీఖున హైదరాబాద్ రాజధానిగా తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 2014లో మరోసారి రాష్ట్ర విభజన జరిగింది. ప్రతిసారి సవాళ్లు, సంక్షోభాలు మారుతూ వచ్చాయి. కానీ ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్టుదలే గెలిచింది. 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. విభజన కష్టాలు అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నించారు.